ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ జయంతి వేడుకలను మాజీ సర్పంచ్ భీమరాజ్ కళ్యాణి కనకరాజు ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ మరియు మజ్జిగ ప్యాకెట్లు 300 మందికి పంపిణీ చేసి ఘనంగా నిర్వహించారు. రామన్నపేట గ్రామంలో వారి ఆశయాలను ఆయన తనయులు రాష్ట్ర మంత్రివర్యులు దుద్దిల శ్రీధర్ బాబు గారు సీనుబాబు గారు నెరవేరుస్తున్నారని, అలాగే రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ వేములవాడ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ వైప్ ఆది శ్రీనన్న ఆధ్వర్యంలో వారి ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిప్పాని శంకర్ నర్సయ్య, తిప్పాని రాజయ్య, మహిపాల్ రెడ్డి, భీమరాజ్, రామచంద్రం, భూమయ్య, దుమ్మ జనార్దన్, పరంజ్యోతి, గడ్డ మీద పోషెట్టి, ముదిగంపల్లి కిషన్, బత్తుల వేణు, కోరుట్ల లచ్చయ్య గ్రామస్తులు పాల్గొన్నారు. ఈరోజు చెందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో గ్రామస్తుల అందరి ఆధ్వర్యంలో ఈరోజు మాజీ స్పీకర్ రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి దుద్దిల శ్రీధర్ బాబు గారి తండ్రి అయినటువంటి మాజీ స్పీకర్ ఆంధ్రప్రదేశ్ దుద్దిల శ్రీపాదరావు గారి 87వ జయంతిని పురస్కరించుకొని పెద్ద ఎత్తున ఇక్కడ పండ్ల పంపిణీ చేసుకొని మరియు సల్ల ప్యాకెట్లు పంపిణీ చేసుకుని పెద్ద ఎత్తున ఆయన జయంతి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. వీడికి వచ్చిన మహిళా తల్లులకు, గ్రామస్తులకు, అన్నదమ్ములకు, అక్కలందరికీ పెద్ద ఎత్తున పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన ఆశయాలను మున్ముందు కొనసాగిస్తాం. మా రాష్ట్ర మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు మరియు మా రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న, మా విప్, మా ప్రాంత నాయకుడు, మా ఎమ్మెల్యే ఆసీనాన్న ఆధ్వర్యంలో ఆయన ఆశయాలను ఈ ప్రాంతంలో కొనసాగించడానికి కృషి చేస్తాము అని తెలియజేస్తూ రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఆయన ఆశయాలు కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.